2026 ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్లో భారత క్రికెట్ జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తూ గ్రూప్ స్టేజ్ను అజేయంగా ముగించడం ప్రపంచ క్రికెట్పై తన ఆధిపత్యాన్ని మరోసారి చాటి చెప్పింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్ భారత జట్టు యొక్క వ్యూహాత్మక సంక్లిష్ట పరిస్థితుల్లో పుంజుకునే నైపుణ్యాన్ని ప్రతిబింబించింది. ఈ మ్యాచ్లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్ ఏలో 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సూపర్ 8 దశకు సగర్వంగా అడుగుపెట్టింది. కేవలం స్కోర్ కార్డుల ఆధారంగా చూస్తే ఇది ఒక సాధారణ విజయంలా అనిపించినప్పటికీ మ్యాచ్ జరిగిన తీరు, పిచ్ పరిస్థితులు మరియు ఆటగాళ్ల వ్యక్తిగత ఫామ్ విశ్లేషిస్తే రాబోయే నాకౌట్ దశలకు భారత్ సిద్ధమవుతున్న విధానం స్పష్టమవుతుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఎంచుకోవడం క్రికెట్ విశ్లేషకులను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా నరేంద్ర మోదీ స్టేడియంలో డ్యూ ఫ్యాక్టర్ అధికంగా ఉంటుంది. ఇది ఛేజింగ్ చేసే జట్టుకు సానుకూలంగా మారుతుంది. అయితే రాబోయే సూపర్ 8 మరియు సెమీఫైనల్ మ్యాచ్లలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఒత్తిడిలో స్కోరును కాపాడుకునే సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి భారత మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది జట్టు యొక్క ఆత్మవిశ్వాసాన్ని సూచించడమే కాకుండా దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లతో తలపడకముందే తమ లోపాలను సరిదిద్దుకోవడానికి వేసిన ఒక ముందడుగు. ఈ మ్యాచ్ కోసం బ్లాక్ సాల్ట్ వికెట్ను సిద్ధం చేశారు. దీనివల్ల బంతి బ్యాట్ మీదకు అంత సులభంగా రాదు. ఇది బ్యాటర్లకు పెద్ద సవాలుగా నిలుస్తుంది. పేస్ బౌలర్లు తమ పేస్ వేరియేషన్ చూపించినప్పుడు మరియు స్పిన్నర్లు బంతిని గాలిలో ఫ్లైట్ చేసినప్పుడు ఈ పిచ్ బౌలర్లకు స్వర్గధామంగా మారుతుంది. ఈ మ్యాచ్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి ఆ తర్వాత నెమ్మదిస్తున్న పిచ్పై స్కోరును కాపాడుకోవడం ద్వారా తమ బౌలింగ్ విభాగంపై ఉన్న నమ్మకాన్ని నిరూపించుకుంది. టీమిండియా విజయపరంపర కొనసాగుతున్నప్పటికీ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతున్న అంశం. టీ20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్గా ఈ టోర్నమెంట్లో అడుగుపెట్టిన అభిషేక్ ఊహించని విధంగా వరుసగా 3 మ్యాచ్లలో డకౌట్ అయ్యాడు. అమెరికా, పాకిస్తాన్ మరియు ఇప్పుడు నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లలో అతను కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోవడం ఒక రికార్డుగా నమోదైంది. ఒకే ప్రపంచ కప్ ఎడిషన్లో 3 సార్లు డకౌట్ అయిన మొదటి భారతీయ బ్యాటర్గా అతను అపఖ్యాతి పాలయ్యాడు. అభిషేక్ శర్మ ఎదుర్కొంటున్న సమస్య కేవలం సాంకేతికమైనది మాత్రమే కాదు, మానసికమైనది కూడా కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నెదర్లాండ్స్ మ్యాచ్లో అతను తన సొంత జెర్సీని మర్చిపోయి మొహమ్మద్ సిరాజ్ జెర్సీని ధరించి ఆడటం అతని ఏకాగ్రత లోపాన్ని సూచిస్తోందని కొందరు అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా చూస్తే అతను రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్లకు ఆరంభంలోనే వికెట్ ఇస్తున్నాడు. నెదర్లాండ్స్ స్పిన్నర్ ఆర్యన్ దత్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై 3వ బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మాత్రం అభిషేక్కు మద్దతుగా నిలిచారు. టీ20 ఫార్మాట్ అనేది రిస్క్తో కూడుకున్నదని, అతని అగ్రెసివ్ మైండ్ సెట్ జట్టుకు అవసరమని పేర్కొన్నారు. అభిషేక్ విఫలమైనప్పటికీ భారత్ మ్యాచ్లు గెలవడం అనేది జట్టులో మిడిల్ ఆర్డర్ బలాన్ని మరియు ఒకే ప్లేయర్పై ఆధారపడటం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అభిషేక్ విఫలమైన సమయంలో ఇషాన్ కిషన్ మరియు తిలక్ వర్మ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇషాన్ కిషన్ 18 పరుగులు చేసి ఆర్యన్ దత్ బౌలింగ్లోనే అవుట్ అయినప్పటికీ అంతకు ముందు మ్యాచుల్లో అతను మంచి ప్రదర్శన కనబరిచాడు. తిలక్ వర్మ 31 పరుగులు చేయడానికి 27 బంతులు తీసుకోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినప్పటికీ టీమ్ మేనేజ్మెంట్ అతనికి ఇచ్చిన పాత్రను అతను సమర్థవంతంగా పోషించాడని చెప్పాలి. పిచ్ నెమ్మదిగా ఉన్నప్పుడు మరియు వికెట్లు పడుతున్నప్పుడు ఒక ఎండ్లో నిలబడి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లే యాంకర్ పాత్రను తిలక్ పోషించాడు. సూర్యకుమార్ యాదవ్తో కలిసి తిలక్ వర్మ ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఈ క్రమంలో 41 ఏళ్ల నెదర్లాండ్స్ సీనియర్ ప్లేయర్ రోలోఫ్ వాన్ డెర్ మెర్వే అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టడంతో తిలక్ ఇన్నింగ్స్ ముగిసింది. సూర్యకుమార్ కూడా పిచ్ స్వభావాన్ని బట్టి తన బ్యాటింగ్ శైలిని మార్చుకోవాల్సి వచ్చింది. ఫ్లిక్ షాట్లు ఆడటం కష్టంగా ఉన్న ఈ వికెట్పై స్వీప్ షాట్లు ఆడటం మేలని భావించినప్పటికీ అతను కైల్ క్లైన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. భారత్ 10 ఓవర్లకు 74 పరుగులు చేసి 3 వికెట్స్తో ఉన్నప్పుడు తదుపరి 10 ఓవర్లలో భారీ స్కోరు సాధించాల్సిన బాధ్యత శివం దూబే మరియు హార్దిక్ పాండ్యాపై పడింది. ఈ మ్యాచ్లో శివం దూబే ప్రదర్శన భారత జట్టుకు అతిపెద్ద సానుకూల అంశం. అతను కేవలం స్పిన్నర్లను మాత్రమే కాకుండా పేస్ బౌలర్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలనని నిరూపించాడు. ఆరంభంలో 10 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన దూబే ఆ తర్వాత గేర్లు మార్చి కేవలం 25 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. మొత్తంగా 31 బంతుల్లో 66 పరుగులు చేసిన దూబే ఇన్నింగ్స్లో 6 భారీ సిక్సర్లు మరియు 4 ఫోర్లు ఉన్నాయి. దూబే మరియు హార్దిక్ పాండ్యా 5వ వికెట్కు కేవలం 35 బంతుల్లోనే 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 16 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్గా ఉన్నప్పటికీ దూబేకు స్ట్రైక్ ఇస్తూ ఇన్నింగ్స్ను ముగించాడు. బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లో కూడా 3 ఓవర్లలో 35 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. అందులో ప్రమాదకరమైన బాస్ డి లీడే వికెట్ అత్యంత ముఖ్యమైనది. ఈ ఆల్రౌండ్ ప్రదర్శన అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తెచ్చిపెట్టింది. భారత బౌలింగ్ విభాగం మరోసారి తన స్థాయిని చాటుకుంది.
ప్రపంచ నంబర్ 1 టీ20 బౌలర్ వరుణ్ చక్రవర్తి తన 3 ఓవర్ల కోటాలో కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతని మిస్టరీ స్పిన్ నెదర్లాండ్స్ బ్యాటర్లను పూర్తిగా గందరగోళానికి గురిచేసింది. ముఖ్యంగా గూగ్లీ బంతులతో అతను సాధించిన వికెట్లు నెదర్లాండ్స్ చేజింగ్ను దెబ్బతీశాయి. జస్ప్రీత్ బుమ్రా తనదైన శైలిలో 3 ఓవర్లలో 17 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, ఆర్ష్దీప్ సింగ్ 22 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయినప్పటికీ పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్కు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేసే అవకాశం కల్పించారు. అక్షర్ పటేల్కు విశ్రాంతినిచ్చి సుందర్ను పరీక్షించగా అతను 4 ఓవర్లలో 36 పరుగులిచ్చాడు. వికెట్లు తీయకపోయినప్పటికీ మిడిల్ ఓవర్లలో అతను వేసిన బంతులు మేనేజ్మెంట్కు కొన్ని కీలక గణాంకాలను అందించాయి. కుల్దీప్ యాదవ్ స్థానంలో జట్టులోకి వచ్చిన బౌలర్ల ప్రదర్శనను బట్టి సూపర్ 8 మ్యాచ్లలో కుల్దీప్నే ప్రధాన స్పిన్నర్గా కొనసాగించే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా తన బౌలింగ్లో కొంత ఖరీదైనప్పటికీ ఒక వికెట్ తీయడం ద్వారా తన ఉనికిని చాటుకున్నాడు. భారత జట్టుకు ప్రస్తుత టోర్నమెంట్లో అతిపెద్ద బలహీనత వారి ఫీల్డింగ్, ముఖ్యంగా క్యాచ్లు వదలడం. ఈ ప్రపంచ కప్లో ఇప్పటివరకు భారత్ 9 క్యాచ్లను వదిలేసింది. ఇది ఐర్లాండ్ తర్వాత రెండవ అత్యంత పేలవమైన గణాంకం. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ మరియు రింకు సింగ్ ఒకే క్యాచ్ కోసం ప్రయత్నించి ఒకరినొకరు ఢీకొనడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదృష్టవశాత్తు నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లపై ఈ తప్పిదాలు ప్రభావం చూపపోవచ్చు. కానీ సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా వంటి జట్లతో ఆడేటప్పుడు ఒక్క క్యాచ్ వదిలినా అది మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగలదు. ఈ విభాగంపై ఫీల్డింగ్ కోచ్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నెదర్లాండ్స్ జట్టు 194 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వారి బ్యాటర్లు దాదాపు అందరూ రెండంకెల స్కోరు సాధించినప్పటికీ ఒక్కరు కూడా దానిని పెద్ద స్కోరుగా మార్చలేకపోయారు. బాస్టీ లీడే 33 పరుగులు మరియు మార్క్స్ ఓడోడ్ 35 పరుగులు మాత్రమే కొంతవరకు భారత బౌలర్లను ఎదురించగలిగారు. వారి బౌలింగ్లో ఆర్యన్ దత్ 4 ఓవర్లలో 19 పరుగులకు 2 వికెట్లు అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే డెత్ ఓవర్లలో నెదర్లాండ్స్ బౌలర్లు ధారాళంగా పరుగులివ్వడం వారి ఓటమికి ప్రధాన కారణమైంది. భారత జట్టు గ్రూప్ దశను అజేయంగా ముగించడం ద్వారా తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది. అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తున్నప్పటికీ శివం దూబే మరియు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల అద్భుత ప్రదర్శన జట్టుకు కొండంత అండగా నిలుస్తోంది. బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి మరియు బుమ్రా జోడీ ప్రత్యర్థులను కట్టడి చేయడంలో సఫలమవుతున్నారు. సూపర్ 8 దశలో భారత్ తన మొదటి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు ముందు భారత్ తన ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకుని ఓపెనింగ్ జోడీ నుండి మంచి ఆరంభాన్ని ఆశిస్తోంది. మొత్తానికి టీ20 ప్రపంచ కప్లో భారత్ మరోసారి టైటిల్ ఫేవరెట్గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.